ఒక్కసారి మునం పట్టినాక ఇక తగ్గేదే లేదన్నట్టు చేస్తుండు వానదేవుడు. చిటుకు పుటుకు పడతనే ఉన్నది వాన. అటు మొగులు మబ్బు పట్టింది, ఇటేమో మనుషులు కూడా మబ్బు పట్టినట్టే ఉంటుర్రు. పొద్దుగాల నిద్ర లేచుడు లేట్ అవుతుంది, ఆఫీస్కు పోవుడు లేట్ అవుతుంది. ఏ పని చేయాలన్నా వానతోని గండమవుతుంది. అన్నిటికీ మించి వంపు జాగాల్లో ఉండే పబ్లిక్ వానలతోని అరిగోస పడుతుర్రు. ఇక చూడుర్రు ఎట్లున్నాయో పరిస్థితులు. గలగల గోదావరి బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్ని నింపుతున్నాడు వానదేవుడు. యమకొట్టుడు కొడతాడు, ఇరుగమరగ దంచుతున్నాడు. రా రా అని పిలిచినందుకు ఇక పో పో అనేదాకా పొట్టు పొట్టు కొట్టేటట్టుండు. అన్ని దిక్కులే చెరువులు మత్తలు దుంకుతున్నాయి. వికారాబాద్ జిల్లాల చెరువుకు గండిపడి 50 ఎకరాల వరిసేను మునిగింది. చెరువులేసిన 2 లక్షల చేప పిల్లలు కొట్టుకుపోయినాయట. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తులసీనగర్ టౌన్షిప్ మొత్తం మునిగింది. పబ్లిక్ను ఇండ్లు ఖాళీ చేయించిన ఆఫీసర్లు. మెదక్ జిల్లాల సింగూరు గేట్లు ఎత్తుడుతోని 7 పాయల వనదుర్గమాత గుడికాడ మంజీరా నదికి వరద పెరిగింది. అందుకే గుడికి తాళాలేసిండ్రు. పట్నంలో మూసీ నది మాటింటలేదు, మురుగు మొత్తం పోతున్నది. మూసీ దెబ్బకు ముసారం బాకాడ మళ్ళోసారి బాట బంద్ అయింది. ఇక పోయినేడు అంతా ఆగమాగం చేసిన విజయవాడ బుడమేరు కాలువ, ఖమ్మం మున్నేరు వాగు 2 జాగల్ల ఆఫీసర్లు ముందుగానే అన్ని తీర్ల తయారై కూకున్నారు. ఎప్పటికప్పుడు నీళ్ల రూబడి చూసుకుంటా పబ్లిక్ను హుషారు చేస్తాండ్రు. పోయినేడు తీరుగా కాకుండా ఈసారి ముందుగానే గట్టి గురం చేసిండ్రాట. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కాడ గంగమ్మ గడియ రికాము లేకుండా దునుకుతూనే ఉన్నది. ఇక ఇది ఇట్లుంటే ఇంకో 24 గంటలు అందరూ పైలంగా ఉండాలని చెప్తుండ్రు మొగులు ఆఫీసర్లు. తెలంగాణలో వరదలు వచ్చిన జాగాల్లో పనులు చేస్తేందుకు జిల్లాకు ₹1 కోటి ఇచ్చిండ్రట సర్కారోళ్ళు. సెలవులలో ఉన్న ఆఫీసర్లు, ఉద్యోగులు అందరిని వెనకకు పిలిచిండ్రట. కృష్ణా జిల్లా పామరు దిక్కు చిన్న చిన్న లంకపల్లెలను నీళ్లు చుట్టుముట్టినాయి. బాటలు బంద్ అయినాయి కాబట్టి పబ్లిక్ నాటు పడవల మీద అటు ఇటు తిరుగుతాండ్రు. ఏమైనా ఈ 2-3 వద్దులు జర పైలంగానే ఉండాలి అందరూ.